ఎర్నింగ్ మనీ నాట్ ఈక్వల్ టు బిల్డింగ్ వెల్త్. ఎస్టర్డే నేను చెప్పాను కదా, రూమ్ సర్చింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక సిఏ ఆఫీస్ బోర్డ్ కనిపించింది. మైండ్లో అనుకున్నా, ట్రై చేద్దాం, ఛాన్స్ వస్తే బాగుంటుంది అని. ఇంటర్వ్యూ అయింది, బూమ్, ఇంటర్న్షిప్ కన్ఫర్మ్. క్రేజీ రైట్? ఆ మూమెంట్ నాకు ఒక ఇంపార్టెంట్ ఫైనాన్స్ లెసన్ నేర్పింది. టుడే లెట్స్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్, ఎక్స్పెన్స్ అండ్ సేవింగ్స్. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. ఇన్కమ్ అంటే మనం అర్న్ చేసే మనీ, శాలరీ, స్టైఫండ్, ఫ్రీలాన్సింగ్, బిజినెస్ ఇన్కమ్. ఇదే మనీ జర్నీ స్టార్ట్ అయ్యే పాయింట్. ఎక్స్పెన్స్ అంటే మనం స్పెండ్ చేసే మనీ, రూమ్ రెంట్, ఫుడ్, ట్రావెల్, షాపింగ్. ఇక్కడే మ్యాక్సిమం మనీ ఫ్లో అయిపోతుంది. సేవింగ్స్ అంటే మిగిలింది కాదు, ముందే పక్కన పెట్టింది. ప్లానింగ్తో సేవ్ చేయండి. ఎగ్జాంపుల్, సపోజ్ నీకు 30,000 ఇన్కమ్ ఉంది అనుకో. ఫస్ట్ స్పెండ్ చేసి లాస్ట్లో సేవ్ చేయడం అంటే వెల్త్ గ్రో అవ్వదు. బట్ ఫస్ట్ ఒక 5,000 సేవ్ చేసి మిగిలిన మనీతో ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేస్తే దట్స్ రియల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. హై ఇన్కమ్ ఉండి సేవింగ్స్ లేకపోతే స్ట్రెస్. యావరేజ్ ఇన్కమ్ ఉండి డిసిప్లిన్ ఉంటే ఫ్రీడమ్. డే టు కంప్లీటెడ్. టుమారో ఇంకా స్ట్రాంగ్ టాపిక్తో కలుద్దాం. స్టే కనెక్టెడ్.